Dear students, BSK కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరి కోసం కొన్ని వీడియోస్ని అప్లోడ్ చేసుకోవటానికి ఇమ్మని BSK కాంపిటేటివ్ అడ్డా వారి రిక్వెస్ట్ వచ్చింది. సో స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది, సబ్స్క్రైబర్స్కి మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయొచ్చు, నాలెడ్జ్ షేర్ చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో శ్రీధర్స్ కాలేజ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తరపు నుండి BSK కాంపిటేటివ్ అడ్డా వారికి వీడియోస్ అప్లోడ్ చేసుకోవటానికి శ్రీధర్ సిసి కొన్ని వీడియోస్ షేర్ చేసింది. BSK కాంపిటేటివ్ అడ్డా యొక్క సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ శ్రీధర్ సిసి వీడియోస్ చూసి సబ్జెక్ట్ నేర్చుకొని నాలెడ్జ్ గెయిన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు స్క్వేర్ రూట్స్ క్యాలిక్యులేట్ చేయడానికి 4 మెథడ్స్ ఉన్నాయని అనుకున్నాం. దానిలో 1 by 1 మెథడ్ చూద్దాం. ఫస్ట్ మనం ఇంటీజర్ ఎగ్జాక్ట్ చూద్దాం. అంటే మనం తీసుకునే ఇంటీజర్ నంబర్ అనేది ఇంటీజర్ అవుతుంది, దానికి ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో చిన్న నెంబర్లు తీసుకోవటం ఇష్టం లేదు, పెద్ద నెంబర్లు తీసుకుందాం అనుకుంటున్నాను. అందుకోసమే నేను క్యాలిక్యులేటర్ యూజ్ చేసి దాంతో నంబర్ రాసుకుంటాను. ఓకే, నౌ అవర్ ఫస్ట్ నంబర్ ఈస్ 27, 14, 41. వీలైనంత పెద్ద నెంబర్స్ క్యాలిక్యులేట్ చేద్దాం సో దట్ ఇట్ విల్ బి యూస్ఫుల్. సో మనం వాడే మెథడ్ డివిజన్ మెథడ్. సో ఇప్పుడు మనకి డివిజన్ మెథడ్ లోపల ఉన్నటువంటి ఈ డివిడెండ్ ఏదైతే ఉందో ఇది అండర్ రూట్ లో ఉన్నట్టు మనకి అర్థం చేసుకోవాలి. ఈ అండర్ రూట్ లో వాల్యూని లాస్ట్ నంబర్ నుంచి 2 నంబర్స్ ని ఒక సెట్ డివిజన్ గా చేసుకోవాలి. ఇక్కడ 6 డిజిటెడ్ నంబర్ ఉంది కాబట్టి 41 ఒక సెట్, 14 ఒక సెట్, 27 ఒక సెట్. సపోజ్ ఇక్కడ ఈ 2 లేదు అని అనుకోండి, 41 ఒక సెట్ అవుతుంది, 14 ఒక సెట్ అవుతుంది. 2 లేకపోయినట్లయితే 7 అనే ఒక్క నెంబర్ ఉంటుంది, అదొక్కటే ఒక సెట్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఎప్పుడు కూడా సెట్ డివిజన్ చేసుకోవాలి. రైట్ టు లెఫ్ట్ అప్రోచ్ లో 2 నంబర్స్ ని మనం ఒక్కొక్క సెట్ గా తీసుకోవాలి. సో ఇప్పుడు మన ఫస్ట్ సెట్ లో ఉన్న నంబర్ 27. 27 కి దగ్గరలో ఉన్న స్క్వేర్ వాల్యూ ఏముంది? 25. అది దేని స్క్వేర్? 5 స్క్వేర్. కాబట్టి 5 తోటి చేస్తున్నాం. 5 into 5, 25. Now take the difference of 27 and then 25, that is equal to 2. నెక్స్ట్ యూజువల్ గా డివిజన్ మెథడ్ లో మనం ఒక్క నెంబర్ ని మాత్రమే తీసుకుంటాం, కానీ ఇక్కడ సెట్ ని తీసుకోవాలి. 14 ఉంది కాబట్టి 214. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న నంబర్ 5 కాబట్టి 5 టైమ్స్ చేశాము. 5 టైమ్స్ 10. ఈ రెండు నెంబర్స్ ని యాడ్ చేస్తున్నాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ నెంబర్స్ ని యాడ్ చేసినప్పుడు వచ్చే నంబరు లేదా దీనికి డబల్ ఎప్పుడు కూడా సేమే ఉండాలి. ఇప్పుడు 10 కి పక్కన ఒక నెంబర్ రాయాలి, 3 డిజిటెడ్ నెంబర్ అవుతుంది. 10 అనేది 2 డిజిటెడ్ నెంబర్. 10 కి పక్కన ఒక నెంబర్ రాస్తే 3 డిజిటెడ్ నెంబర్ అవుతుంది. ఆ 3 డిజిటెడ్ నెంబర్ ని ఇక్కడ ఏ నెంబర్ అయితే రాస్తున్నామో అదే నెంబర్ తో మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 రాస్తే 1 తోనే మల్టిప్లై చేయాలి. 101 into 1 అంటే 101. 214 కంటే చాలా తక్కువ ఉంది కాబట్టి 1 కంటే ఇంకా ఎక్స్ట్రాగా నెంబర్ కూడా పెట్టుకోవచ్చు. 2 రాసినట్లయితే 2 తోనే మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఏ నెంబర్ రాస్తున్నామో అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. 102 2 టైమ్స్ అంటే 204 నియరెస్ట్ నెంబర్. సో ఇప్పుడు మనం 10 కి పక్కన ఏ నెంబర్ని రాసాం? 2 రాసాం కాబట్టి ఇక్కడ కూడా కోఎఫిషియంట్ లో 2 అవుతుంది. 102 2 టైమ్స్ అంటే 204. Now take the difference here, that is equal to 10, and the next set, that is last set, which is equal to 41. ఇప్పుడు డివైజర్స్ ని యాడ్ చేస్తున్నాం. 102 plus 2 అంటే 104. ఇంతకు ముందు మీకు చెప్పాను, డివైజర్స్ ని యాడ్ చేసినప్పుడు వచ్చే నంబరు కోఎఫిషియంట్ కి ఎగ్జాక్ట్ గా డబుల్, రెండు మ్యాచ్ అవ్వాలి. 102 plus 2 అంటే 104. కోఎఫిషియంట్ లో 52 కి 2 టైమ్స్ ఉంది, 104 సాటిస్ఫైడ్. సేమ్ కాన్సెప్ట్, 104 అనేది 3 డిజిటెడ్ నెంబర్, దీని పక్కన ఒక డిజిట్ రాసి అదే నంబర్ తోటి మల్టిప్లై చేయాలి. 104 పక్కన ఒక నెంబర్ రాస్తే 4 డిజిటెడ్ నెంబర్ అవుతుంది,
ఆ 4 డిజిటెడ్ నెంబర్ని అదే నెంబర్ తోటి మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ 1 రాసినట్లయితే 1 తోనే మల్టిప్లై చేయాలి. 1041 into 1 that is equal to 1041. కండిషన్ సాటిస్ఫైడ్. దేంతో మల్టిప్లై చేసాం? 1 తో మల్టిప్లై చేసాం. రిమైండర్ ఈజ్ 0. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనకి 0 రిమైండర్ వచ్చిందో ఈ అండర్ రూట్ వాల్యూకి వచ్చిన ఆన్సర్ అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్, దట్ ఈస్ 521. సో అండర్ రూట్ ఆఫ్ 2,71,441 ఈజ్ ఈక్వల్ టు 521. ఇలా మనం ఐడెంటిఫై చేయొచ్చు. నౌ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దిస్ టైమ్ ఐ విల్ చూస్ 7,08,964. ఫస్ట్ ఏం చేయాలనుకున్నాం? సెట్ డివిజన్ చేయాలి. 64 ఒక సెట్, 89 ఒక సెట్, 70 ఒక సెట్. నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ సెట్ కి నియరెస్ట్ గా ఉన్నటువంటి స్క్వేర్ వాల్యూ కావాలి. 64. 64 అనేది దేని స్క్వేర్? 8 స్క్వేర్. కాబట్టి 8 into 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 64. ఇప్పుడు మనం చేసింది మల్టిప్లికేషన్ 8 తో కాబట్టి కోఎఫిషియంట్ లో 8 రాస్తున్నాం. 70, 64 డిఫరెన్స్ ఈ 6. నెక్స్ట్ సెట్ 89 కాబట్టి 89 తీసుకుంటున్నాం. తర్వాత ఏం చేయాలి? డివైజర్స్ లో ఉన్న నంబర్స్ ని యాడ్ చేసినా కోఎఫిషియంట్ కి డబుల్ చేసినా ఎప్పుడు ఒకటే ఉండాలి. 8 + 8 అంటే 16. ఇప్పుడు 16 పక్కన ఒక నంబర్ రాసి అదే నంబర్ తోటి మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 0 అనేది రాయకూడదు, ఎందుకంటే 0 రాస్తే 0తో మల్టిప్లై చేస్తే 0 అయిపోతుంది. మినిమం నంబర్ మనం రాయగలిగింది 1. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 160 అని అనుకుందాం. 160కి డబుల్ ఎంత? 320. 320కి డబుల్ ఎంత? 640. ఇది 640కి నియరెస్ట్ నెంబరే. అంటే 160 ఎన్ని టైమ్స్ ఉంది? అప్రాక్సిమేట్ గా 4 టైమ్స్ ఉంది. అంటే ప్రతిసారి 1 పెట్టి 2 పెట్టి 3 పెట్టి అలా చేసుకోవటం అంటే టైం టేకింగ్. కాబట్టి అప్రాక్సిమేట్ గా 160 ఎన్ని టైమ్స్ ఉందో చెక్ చేసుకుంటాం. 4 టైమ్స్ ఉంది కాబట్టి 164 4 టైమ్స్. 160 4 టైమ్స్ అంటే 640. 4 4s అంటే 16. దట్ ఈజ్ ఈక్వల్ టు 656. 4 తో మల్టిప్లై చేసాం కాబట్టి ఇక్కడ కూడా 4 రాస్తున్నాం. నెక్స్ట్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 33. నెక్స్ట్ సెట్ ఈజ్ 64. ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండు నెంబర్స్ ని యాడ్ చేయాలి, డివైజర్స్ ని 168, లేదా కోఎఫిషియంట్ ని డబుల్ చేయాలి 168. ఇప్పుడు 168 అనేది 3 డిజిటెడ్ నెంబర్, దాని పక్కన ఒక నెంబర్ రాసి అదే నెంబర్ తో మల్టిప్లై చేయాలి. ఇంతకుముందు ఇక్కడ 16 రాసినప్పుడు అప్రాక్సిమేట్ గా 160 అని అనుకున్నాం. ఇక్కడ 168 ఉంది కాబట్టి దీన్ని 1680 అని అనుకుందాం. 1680 ఎన్ని టైమ్స్ ఉంది? అప్రాక్సిమేట్ గా 2 టైమ్స్ ఉంది. కాబట్టి 2 తో మల్టిప్లై చేద్దాం. 3200, 164, 3364. Difference is 0. Now we have multiplied with 2. కాబట్టి అండర్ రూట్ ఆఫ్ 7,08,964 ఎంత అంటే 842. Now you can take one more example also. We can, if you want. This time I'm going to take 18671041. Set division 41, 10, 67 and then 18. 18 కి నియరెస్ట్ స్క్వేర్ ఎంత అంటే 4 స్క్వేర్. 4 4 16. 4 తో మల్టిప్లై చేసాం. డిఫరెన్స్ అనేది 2 ఉంది. నెక్స్ట్ సెట్ 67. ఈ రెండింటిని యాడ్ చేస్తే 8. 8 పక్కన ఒక నెంబర్ రాసి అదే నెంబర్ తో మల్టిప్లై చేయాలి. అప్రాక్సిమేట్ గా 80 అని అనుకుందాం. 83 టైమ్స్ అంటే 240. నియరెస్ట్ టు 240 కదా, కాబట్టి 3 టైమ్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 249. 3 తో మల్టిప్లై చేసాం. నౌ టేక్ ద డిఫరెన్స్. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 18 అండ్ ద నెక్స్ట్ సెట్ ఈస్ 10. నౌ ఇప్పుడు ఏం చేయాలి? యాడ్ దీస్ టూ డివైజర్స్ 86. పక్కన ఒక నెంబర్ రాసి అదే నెంబర్ తో మల్టిప్లై చేయాలి. 860 అని అనుకున్నట్లయితే 862 టైమ్స్ అంటే 1720. అప్రాక్సిమేట్ గా అదే ఉంది. సో 862 2 టైమ్స్ దట్ ఈస్ 1724.
Now we have 86. Next set is 41. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? యాడ్ చేయాలి. 864 కావాలని ఇప్పుడు ఒకటి చేశాను నేను. ఏంటంటే డివైజర్స్ ని యాడ్ చేసినప్పుడు వచ్చే నంబరు కోయిషెంట్ కి ఎగ్జాక్ట్ గా డబుల్ ఉండాలి. 43 కి డబుల్ ఉందా? లేదు. మిస్టేక్ ఏంటి? ఇక్కడ 2 తో మల్టిప్లై చేసినప్పుడు ఆ 2 రాయాలి. ఇంటెన్షనల్లీ ఐ లెఫ్ట్ ఇట్ బికాస్ టు వెరిఫై దట్ ఆల్వేస్ twice the quotient should be equal to sum of divisors. ఇప్పుడు 864 పక్కన ఒక నంబర్ రాసి అదే నంబర్ తో మల్టిప్లై చేయాలి. 8640 అనుకుంటే ఎగ్జాక్ట్ గా వన్ టైమే కదా ఉంది. 8641. 8641 రిమైండర్ 0 వచ్చింది. 1 తో మల్టిప్లై చేసాం కాబట్టి అండర్ రూట్ వాల్యూ ఎంత అంటే 4321. సో దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఇంటీజర్ ఎగ్జాక్ట్. ఇంటీజర్ తీసుకుంటున్నాము, ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. నా అప్రాక్సిమేట్ ట్రై చేద్దాం. ఇంటీజర్ తీసుకుందాం, అప్రాక్సిమేట్ రావాలి. దీనిలో మనందరికీ బాగా తెలిసిన ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే √2 వాల్యూ. √2 వాల్యూ ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు ఒకటే నెంబర్ ఉంది కాబట్టి అదొక్కటే ఒక సెట్. 2కి దగ్గరగా ఉన్న స్క్వేర్ వాల్యూ అంటే 1 స్క్వేర్, దట్ ఈస్ 1. 1 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 1 ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? డివైజర్స్ ని యాడ్ చేద్దాం. కోఎఫిషియంట్ కి డబల్ 1 × 2 సరిపోయింది. 2 పక్కన ఒక నెంబర్ రాయాలి. ఇప్పుడు అదే నెంబర్ తో మల్టిప్లై చేయాలి. లీస్ట్ పాసిబుల్ నెంబర్ ఏం రాయొచ్చు? 1 రాయొచ్చు. అంటే 21 × 1 21. ఇక్కడ మనకి మినిమం 21 ఉండాలి, కానీ ఇక్కడ 1 ఉంది కాబట్టి మనం ఏం చేస్తాము? డెసిమల్ పెడతాం. నార్మల్ డివిజన్ మెథడ్ లో యూజువల్ గా మనం చేసే రెగ్యులర్ డివిజన్ లో ఒక డెసిమల్ పెట్టాము, ఒక డాట్ పెట్టాము అంటే 10 తీసుకుంటాం. కానీ ఇక్కడ ఉన్న ఈ లోపల వాల్యూ ఏదైతే ఉందో డివిజన్ మెథడ్ లో ఇదంతా అండర్ రూట్ వాల్యూ అని అనుకున్నాం. సో నార్మల్ 10 అనేది స్క్వేర్ రూట్ లోపలికి తీసుకువెళ్తే ఏమవుతుంది? 100 అవుతుంది. కాబట్టి డెసిమల్ పెట్టినప్పుడు ఇక్కడ 100 అని తీసుకుంటాం. సో ఇక్కడ 100 ఉన్నట్లు డెసిమల్ పెట్టాం కాబట్టి 100. యూజువల్ డివిజన్ లో అయితేనేమో 10 తీసుకుంటాం, కానీ అండర్ రూట్ లోకి వెళ్ళిపోయినప్పుడు 10 becomes 100. ఇప్పుడు 22 పక్కన 4 పెట్టినట్లయితే 24 4 times. 4 times that is equal to 96. డిఫరెన్స్ ఎంత? 4. ఈ రెండు నెంబర్స్ ని యాడ్ చేస్తే 28. కోఎఫిషియంట్ కి డబుల్. ఫర్గెట్ అబౌట్ డెసిమల్. 14 2 times 28. ఆల్రెడీ డెసిమల్ ఉంది కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ టేక్ 2 zeros. 28 పక్కన ఒక నంబర్ రాయాలి, అదే నంబర్ తోటి మల్టిప్లై చేయాలి. 1 ఓన్లీ, దట్ ఈస్ ఈక్వల్ టు 281. 281 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే వి విల్ గెట్ 119. 1 తో మల్టిప్లై చేసాం కాబట్టి 1. యాడ్ చేసినట్లయితే 282. ఆల్రెడీ డెసిమల్ ఉంది కాబట్టి 2 zeros. అప్రాక్సిమేట్ గా 12,000 ఉంది. దీన్ని 2820 అని అనుకుందాం. అప్రాక్సిమేట్ గా 3000. ఇక్కడ అప్రాక్సిమేట్ గా 12,000. ఎన్ని టైమ్స్ ఉంది? 4 టైమ్స్ ఉంది. ఇక్కడ 4 తోటి మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా 4 తో మల్టిప్లై చేస్తున్నాం. ఇప్పుడు 2824 ని 4 తో మల్టిప్లై చేసి ఆ వాల్యూని దీనిలోంచి సబ్ట్రాక్ట్ చేసి నెక్స్ట్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఎప్పుడు అవసరం మనకి? 1.414 తర్వాత ఇంకొక డిజిట్ క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే ఈ డిఫరెన్స్ తోటి మనకు అవసరం ఉంది. ఇప్పుడు 1.414 తర్వాత మనకి క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా అది 0 అయితే రాదు, అది కంటిన్యూస్ ప్రాసెస్ లో వెళ్తా ఉంది. కాబట్టి మల్టిప్లై చేసి ఇక్కడ ఎంత వచ్చింది అనేది వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. మీ ఓపిక ఉన్నట్లయితే గనక ఇలా 1.414 తర్వాత మీకు ఎన్ని నంబర్లు కావాలన్నా అన్ని నంబర్లు క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ మీ అందరూ డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఉన్నారు, డిఫరెంట్ స్కూల్స్ లో చదువుకుని ఉంటారు. ఎవరికైనా సరే √2 వాల్యూ చిన్నప్పుడు 1.414 అని చెప్పారు తప్ప 1.4 అని చెప్పలా, 1.41 అని చెప్పలా, పోనీ 1.414 తర్వాత ఇంకొక డిజిట్ కూడా ఎవరికి చెప్పలా. ఎందుకు చెప్పలేదు? అందరూ డిఫరెంట్ స్కూల్స్ లో డిఫరెంట్ టీచర్స్ దగ్గర చదువుకున్నా. బికాస్ దట్ ఈస్ మ్యాథమెటికల్ స్టాండర్డ్. మ్యాథ్ స్టాండర్డ్ ప్రకారము కంటిన్యూస్ గా డివిజన్ వచ్చేలాగైనట్లయితే రౌండెడ్ ఆఫ్ టు 3 digits
ఆఫ్టర్ డెసిమల్ తర్వాత ఒక 3 డిజిట్స్ క్యాలిక్యులేట్ చేసి ఆపేస్తే చాలు, అది మ్యాథమెటిక్స్ స్టాండర్డ్. కాబట్టే √2 వాల్యూ అనేది 1.414 అని చెప్పారు. అలాగే √3 వాల్యూ అనేది 1.732 అని చెప్పారు. ఒక నంబర్ ఎక్కువ చెప్పలా, ఒక నంబర్ తక్కువ చెప్పలా, అందరికీ ఇదే చెప్తారు, ఎందుకంటే దట్ ఈస్ మ్యాథ్ స్టాండర్డ్. సో ఇప్పుడు √2 వాల్యూ 1.414 ఎలా వస్తుంది అని అంటే ఈ ప్రాసెస్ లో వస్తుంది. లైక్ దట్ we also can calculate √3 వాల్యూ. let us start it. √3 వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. అప్రాక్సిమేట్ వాల్యూ, నియరెస్ట్ స్క్వేర్ 1 స్క్వేర్, 1 సబ్ట్రాక్ట్ చేద్దాం, 2 ఉంది, యాడ్ చేసినట్లయితే 2 అవుతుంది, డెసిమల్ పెట్టినట్లయితే 2 zeros అవుతుంది. 2 పక్కన ఒక నెంబర్ రాసి అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. 27 7 times. 27s 140, 7 7s 49, 140 49 189. ఇప్పుడు 189 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి 11 మిగులుతుంది. 7తో చేసాం కాబట్టి 7 times. ఆల్రెడీ డెసిమల్ ఉంది కాబట్టి 2 zeros we can write. 27 plus 7 that is equal to 34. Otherwise 17 2 times 34. ఇప్పుడు ఈ పక్కన ఒక నెంబర్ రాసి అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. అప్రాక్సిమేట్ గా 340 అనుకుందాం, 3 times ఏ కదా. 343 3 times, 300 3 times 900, 43 3 times 129. That is total 1029. 43 3 times 129. Now difference is 71. డెసిమల్ ఉంది కాబట్టి 2 zeros we can write. ఇప్పుడు ఈ రెండు నెంబర్స్ యాడ్ చేస్తే 346, 173ని డబల్ చేసిన ఇది. ఇప్పుడు 346 పక్కన ఒక నెంబర్ రాసి అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. అప్రాక్సిమేట్ గా 3460 అనుకుందాం, 2 times ఉంది. డెఫినెట్ గా 3462 2 times అనేది 7100 కాదు, కాబట్టి ఇక్కడ మీకు 0 వచ్చే ఛాన్స్ లేదు. ఇంకా తర్వాత ఇంకా యూ కెన్ స్టిల్ జనరేట్ ఇట్. ఆల్రెడీ 3 digits స్టార్ట్ చేసాం, క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి యూ నీడ్ నాట్ టు వరీ అబౌట్ హౌ మచ్ రిమైండర్ యూ విల్ గెట్ హియర్. ఇఫ్ యూ స్టిల్ వాంట్ టు క్యాలిక్యులేట్ వన్ మోర్ నెంబర్ దెన్ దిస్ ఈస్ రిక్వైర్డ్. సో లైక్ దిస్ we will calculate approximate square root values for any number. Now if you want to calculate, let us calculate it for 125. 2 numbers ఒక సెట్ 25, 1 అనేది ఒక సెట్. ఫస్ట్ నెంబర్ కి ఉన్నటువంటి నియరెస్ట్ స్క్వేర్ 1 కాబట్టి డిఫరెన్స్ 0. నెక్స్ట్ సెట్ తీసుకుంటాం 25. ఈ రెండు నెంబర్స్ ని యాడ్ చేస్తే 2 వస్తుంది. 2 పక్కన ఒక నెంబర్ రాసి అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 25 ఉంది కాబట్టి 1 రాస్తున్నాం. 21 ones 21, 1 time. సబ్ట్రాక్ట్ చేద్దాం, 4 అవుతుంది. ఇక్కడ యాడ్ చేసినట్లయితే 22, 11 2 times. 22 పక్కన మినిమం గా మనం రాయగలిగిన నెంబర్ 1, అంటే 221 మినిమం కావాలి, అక్కడ అంత లేదు కాబట్టి డెసిమల్ పెట్టుకుందాం. ఇట్ బికమ్స్ 400. 221 1 టైమే, 221 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 179. ఈ రెండు యాడ్ చేసినట్లయితే 222. 1తో మల్టిప్లై చేసాం కాబట్టి 111 2 times సరిపోయింది. ఆల్రెడీ డెసిమల్ ఉంది కాబట్టి 2 zeros రాసుకుందాం. ఇప్పుడు 222 పక్కన ఒక నంబర్ రాసి అదే నంబర్తో మల్టిప్లై చేయాలి. 2200 అని అనుకుందాం. 7 times అంటే 14,000 15,000 రేంజ్ కంటే ఎక్కువ ఉంది. 8 times అంటే 2008 times 16,000 కంటే కొంచెం ఎక్కువ సరిపోతుంది. సో నౌ లెట్ us calculate 8 times. 2008 times 16,000, 1600, 160 and something. Definitely that will not be 17,900, but you know that is going to be 8 times. If you still want to calculate one more digit, you just need to calculate this value product, subtract it, you'll get one more number, and then you need to continue the process.
సో ఇక్కడ మనం తీసుకున్నది ఇంటీజర్, కానీ మనకు వచ్చిన ఆన్సర్ అనేది అప్రాక్సిమేట్, కాబట్టి దీన్ని ఇంటీజర్ అప్రాక్సిమేట్ అని అంటున్నాం. సో ఇప్పటికి 2 మోడల్స్ చూసాం, ఇంటీజర్ ఎగ్జాక్ట్, ఇంటీజర్ అప్రాక్సిమేషన్. నెక్స్ట్ థర్డ్ మోడల్ ఏంటంటే మనం తీసుకోబోయేటటువంటి నంబర్ అనేది డెసిమల్ నంబర్, కానీ దానికి ఉన్న ఆన్సర్ అప్రాక్సిమేట్ అవుతుంది. సో లెట్ us take that one first. Right, 4137.0624. ఇందులో సెట్ డివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకు ముందు మనం సెట్ డివిజన్ అనేది రైట్ టు లెఫ్ట్ 2 నెంబర్స్ అని అనుకున్నాం, కానీ డెసిమల్ ఉన్నప్పుడు డెసిమల్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ కి, డెసిమల్ దగ్గర నుండి రైట్ సైడ్ కి 2 నెంబర్స్ తీసుకోవాలి. అలా ఏముంది, డైరెక్ట్ గా ఇంతకు ముందు లాగా తీసుకున్నా కానీ ఇదే సెట్ వస్తుంది కదా. ఇక్కడ అదే సెట్ వచ్చింది, కానీ సపోజ్ ఇఫ్ యువర్ నంబర్ ఇస్ 121.121 ఇలా ఉందనుకోండి. రైట్ టు లెఫ్ట్ వచ్చినట్లయితే 21, 11, 12 అవుతుంది, కానీ ఇది తప్పు. దీన్ని ఎలా తీసుకోవాలి, డెసిమల్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ కనున్నాం. 21, 1 అనేది ఒక సెట్, పాయింట్ తర్వాత రైట్ సైడ్ కి 12, 1 అనేది ఒక సెట్ అవ్వదు, ఎందుకంటే 0.5 అన్నా 0.50 అన్నా ఒకటే, అలానే 0.121 అన్నా 1210 అన్నా ఒకటే. నువ్వు ఒక్క జీరోనే పెట్టావు, ఇంకా 2 zeros పెట్టచ్చు కదా, దానివల్ల ఉపయోగం లేదు. 2 zeros పెట్టడం వల్ల మనకు వచ్చేటటువంటి ఉపయోగం లేదు. 2 zeros ఒక సెట్ అవుతుంది, అలా ఎన్ని రాసుకున్నా కానీ మనకి యూజ్ఫుల్ అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ 1 అనేది ఒక నంబర్ ఒక సెట్ గా వదిలేకుండా 10 అని రాసుకుంటాం. దెన్ దట్ మేక్స్ డిఫరెన్స్. ఎందుకు, 1 వేరు 10 వేరు కాబట్టి. దీని తర్వాత 2 zeros తీసుకుని సెట్ గా తీసుకున్నా కానీ మనకు వచ్చేటటువంటి ఉపయోగం అయితే ఏమీ లేదు. సో కాబట్టి సెట్ డివిజన్ అనేది డెసిమల్ లో చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇలానే తీసుకోవాలి, డెసిమల్ దగ్గర నుండి లెఫ్ట్ సైడ్ 2 digits, రైట్ సైడ్ 2 digits. ఫస్ట్ సెట్ మనకున్నది 41. 41 కి నియరెస్ట్ స్క్వేర్ ఏముంది, 6 square 36, కాబట్టి 6 into 6 36. 6 చేసాం కాబట్టి కోఎఫిషియంట్ 6. 36 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే హియర్ వి విల్ గెట్ 5. నెక్స్ట్ సెట్ ఈస్ 37. నౌ 6 plus 6 12. అప్రాక్సిమేట్ గా 120 అని అనుకున్నట్లయితే 124 టైమ్స్ అంటే 480, 125 టైమ్స్ అంటే 600. ఇది 4 టైమ్స్ కంటే ఎక్కువ, 5 టైమ్స్ కంటే తక్కువ, కాబట్టి 4 టైమ్స్ తీసుకున్నాం. నా 124 4 టైమ్స్ అంటే 124 టైమ్స్ 480, 4 4s 16, దట్ ఈజ్ ఈక్వల్ టు 496. సబ్ట్రాక్ట్ చేసినట్లయితే హియర్ యూ విల్ గెట్ 41. ఇక్కడ డెసిమల్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా డెసిమల్ పెడుతున్నాం. నెక్స్ట్ సెట్ 06. 124 plus 4 అంటే 128. కోఎఫిషియంట్ ని డబుల్ చేసినా కానీ 128. ఇప్పుడు పక్కన ఒక నెంబర్ రాసి అదే నెంబర్ తో మల్టిప్లై చేయాలి. అప్రాక్సిమేట్ గా 1280 అని అనుకుందాం. 1300 2 టైమ్స్ అంటే 2600 కంటే ఎక్కువ, 1300 3 టైమ్స్ అంటే 3900. అప్రాక్సిమేట్ గా ఉంది కాబట్టి 3 టైమ్స్ తీసుకుందాం. నౌ 1200 3 టైమ్స్ 3600, 83 3 టైమ్స్ 249. సో 3600 plus 249, which is equal to 3849. 3849. Now difference. 4000 కంటే ఇది 106 ఎక్కువ ఉంది, 4000 కంటే ఇది 151 తక్కువ ఉంది. Sum is equal to 257. 257. Next set is 24. Let us take 24. 1283 plus 3 1286. లేదా కోఎఫిషియంట్ 643 కి డబుల్ 1286 సరిపోయింది.
దీని పక్కన ఒక నెంబర్ రాసి అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. 12,800 అని అనుకుందాం. ఇక్కడ 25,000 సంథింగ్ అంటే 2 టైమ్స్ కదా. 2 టైమ్స్ తీసుకున్నట్లయితే హియర్ యూ విల్ గెట్ 25,724. డిఫరెన్స్ ఈజ్ 0. 0 వచ్చింది కాబట్టి మనకు వచ్చినటువంటి ఆన్సర్ అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్. అందుకే దీన్ని డెసిమల్ ఎగ్జాక్ట్ అని అంటున్నాం. డెసిమల్ నెంబర్ తీసుకున్నాం కానీ వచ్చిన ఆన్సర్ ఎగ్జాక్ట్ ఆన్సర్. సో డెసిమల్ ఎగ్జాక్ట్ లోనే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా స్టార్ట్ చేద్దాం. నౌ దిస్ టైమ్ లెట్ మీ టేక్ I don't want to take big number. Right. 9664.8561. Set division. Decimal నుంచి left side 2 digits, right side 2 digits. First set 96 ఉంది. 9 square 81. 81. 9 multiplication. Subtract చేసినట్లయితే that is equal to 15. Next set is 64. 9 plus 9, 18. 18 పక్కన ఒక నెంబర్ రాయాలి, అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. అప్రాక్సిమేట్గా 180 అని అనుకుందాం. 180 10 టైమ్స్ అంటే 1800. 1800 కంటే ఇది 250 అప్రాక్సిమేట్గా తక్కువ ఉంది. అంటే 2 టైమ్స్ తగ్గించాలి అప్రాక్సిమేట్గా. 10 టైమ్స్లో నుంచి 2 టైమ్స్ తగ్గిస్తే ఎంత? 8 టైమ్స్ అవుతుంది. Let us calculate 8 times. 100 8 times 800. 88 times 640. 8 times 64. 800 600 1400 1500 and 4. 1500 and 4. Difference is 60. 188 plus 8 that is equal to 196. ఇక్కడ డెసిమల్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా డెసిమల్ వస్తుంది కోఎఫిషియంట్ లో. నెక్స్ట్ సెట్ ఈజ్ 85. 6085 అప్రాక్సిమేట్ గా 6000. ఇప్పుడు 196 పక్కన ఒక నంబర్ రాసి అదే నంబర్ తో మల్టిప్లై చేయాలి. 1960 అప్రాక్సిమేట్ టు 2000. ఎన్ని 2000s ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి 3 టైమ్స్. సో హియర్ ఆల్సో ఇట్ ఈస్ 3 టైమ్స్. 1900 3 times 5700. 63 3 times 189. 5889. 5889. Now difference. 6000 కంటే ఇది 85 ఎక్స్ట్రా ఉంది. లెట్ మీ రైట్ హియర్. 6000 కంటే ఇది 111 తక్కువ ఉంది. 111. Total 196. Next set is 61. Add చేసినట్లయితే 1966 పక్కన ఒక నంబర్ రాసి అదే నంబర్తో మల్టిప్లై చేయాలి. సో దట్ ఈస్ 1 ఓన్లీ. 19,661. 0 రిమైండర్. 1తో మల్టిప్లై చేసాం కాబట్టి 1 రాస్తున్నాం. కాబట్టి మనం తీసుకున్నటువంటి డెసిమల్ నెంబర్కి వచ్చిన ఎగ్జాక్ట్ ఆన్సర్ 98.31. సో సెట్ డివిజన్ అనేది దీనిలో చాలా ఇంపార్టెంట్. డెసిమల్ నుంచి లెఫ్ట్ సైడ్ 2 నెంబర్స్, రైట్ సైడ్ 2 నెంబర్స్. నెక్స్ట్ మోడల్, లాస్ట్ మోడల్ అదేంటంటే తీసుకునే నంబర్ డెసిమల్ కానీ దానికి వచ్చే ఆన్సర్ అప్రాక్సిమేట్ ఆన్సర్ అవుతుంది. సో లెట్ us have a look. 456.789. సెట్ డివిజన్ 56 ఒక సెట్, 4 ఒక సెట్, 78 ఒక సెట్, 90 ఒక సెట్. 4 కి దగ్గరగా ఉంది 2 స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు 4. డిఫరెన్స్ ఈజ్ 0. నెక్స్ట్ సెట్ ఈస్ 56. 2 + 2 4. 4 పక్కన 1 రాసినట్లయితే 41. సబ్ట్రాక్ట్ చేసేయాలి. సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 15.
డెసిమల్ ఉంది కాబట్టి డెసిమల్. నెక్స్ట్ సెట్ 78. డెసిమల్ ఉంది కాబట్టి డెసిమల్ ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ సెట్ 78 డ్రా చేస్తాం. యాడ్ చేసినట్లయితే 42. ఇక్కడ ఒక నెంబర్ రాయాలి. 400 తీసుకుంటే 400 3 టైమ్స్ అంటే 1200 కంటే ఎక్కువ. 400 4 టైమ్స్ అంటే 1600 కంటే తక్కువ. కాబట్టి 4 తీసుకోవడానికి ఛాన్స్ లేదు. 3 మాత్రమే తీసుకోగలం. 400 3 టైమ్స్ అంటే 1200. 23 3 టైమ్స్ అంటే 69. సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 3 రాసాం. 78 minus 69 that is equal to 09. 15 minus 12 that is equal to 3. యాడ్ చేసినట్లయితే 426. నెక్స్ట్ సెట్ ఈజ్ 90. అంటే మనకి ఇక్కడ వచ్చిన నంబర్ 30,000s లో ఉంది. ఇక్కడ ఒక నంబర్ రాసి అదే నంబర్తో మల్టిప్లై చేయాలి. 4000 అని అనుకుందాం. 4000 8 టైమ్స్ అంటే 32,000 కంటే తక్కువ. 4000 7 టైమ్స్ అంటే 28,000 అప్రాక్సిమేట్ టు దట్. కాబట్టి 7 టైమ్స్ తీసుకుంటాం. ఇంకొక డిజిట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే 4267 7 టైమ్స్ ఎంతో రాసి డిఫరెన్స్ తీసుకుని అప్పుడు చేయాలి. 7తో చేసాం కాబట్టి 21.37. ఇంకొక డిజిట్ కావాలంటే కంటిన్యూ చేయాలి. ఇక్కడ కూడా 0 అనేది రాదు కాబట్టి దిస్ ఈజ్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. కాబట్టి దీన్నే డెసిమల్ నెంబర్ తీసుకుంటే దానికి వచ్చే ఆన్సర్ అప్రాక్సిమేట్ అని అంటున్నాం. సో ఇది మనది డెసిమల్ అప్రాక్సిమేషన్. సో ఇవాళ క్లాస్లో మనం 4 మోడల్స్ కంప్లీట్ చేసాం. ఇంటీజర్ ఎగ్జాక్ట్, ఇంటీజర్ అప్రాక్సిమేషన్, డెసిమల్ ఎగ్జాక్ట్, డెసిమల్ అప్రాక్సిమేషన్. సో అండర్ రూట్ వాల్యూస్లో ఉండేటటువంటి 4 మోడల్స్ ఇవి. దీనికంటే ముందు క్లాస్లో మనం ఆల్రెడీ రూట్ ఇన్ రూట్ కాన్సెప్ట్స్ కూడా కంప్లీట్ చేసాం కాబట్టి అండర్ రూట్ వాల్యూస్లో ఉన్నాయన్నీ మనం కంప్లీట్ చేసేసినట్లే. With this we have completed numerical ability. And thank you.